మనం పంచదార పాకం తయారు చేసుకుందాం. మీ అందరికీ తెలుసు మనం బూందీ చేసుకోవడానికి సింగిల్ థ్రెడ్ అంటే లైట్గా ఇట్లా తీగ వచ్చి తెగిపోవాలి. అలా ఉంటే పాకం మనకి బూందీకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ నీళ్ళల్లో నేను పంచదార వేసాను. అయితే చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే చాలా నీళ్లు పోసేస్తారు. చాలా నీళ్లు పోస్తే బోల్డ్ అంత టైం పడుతుంది. అలా కాకుండా కొంచెమే నీళ్లు పోసుకొని మనం పాకం తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ పాకం మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పాకం సన్న తీగ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇంకొకటి దీంట్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం యాలకులు కొంచెం వేసుకుంటే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాలకులు తీసుకొని ఇలా మనం టేబుల్ మీద గట్టిగా 1 2 3 ఈ దెబ్బకి దీంట్లో ఆ లోపల ఉన్న ఆ గింజలు కూడా చక్కగా ఆ ఫ్లేవర్ అంతా బయటికి ఇచ్చి భలేగా ఉంటుంది. సో మన పాకంలో ఇవి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. చాలాసార్లు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం పాకం ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది షుగరీ లాగా అయిపోతుంది. అలా అవ్వకుండా కోసం మనము ఒక నిమ్మకాయ లైట్గా కొంచెం పిండుకుంటే మళ్ళీ అది క్రిస్టలైజేషన్ అవ్వదు. సో ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ ఉంటే జస్ట్ కొంచెం పిండండి. పుల్లగా అయ్యేట్టు కాదు, కొంచెం వేస్తే చాలు. మళ్ళీ అది వెనక్కి గడ్డలు కట్టకుండా ఉంటుంది. గింజలు లేకుండా కొంచెం నిమ్మకాయ జ్యూస్ ఇందులో వేయండి, చిన్న ముక్క, అంతే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి బూందీ కావాల్సిన మంచి ఫ్లేవర్ఫుల్ మన ఈ పంచదార పాకం రెడీ అయిపోతుంది. మన యాలకుల సువాసనతో పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ తీగ పాకం అంటే ఏంటంటే సన్న తీగ ఇలా మనం వేస్తూ ఉంటే ఆ వచ్చేది తీగలాగా జారి పడుతూ ఉంటుంది. చూడండి ఒక తీగలాగా వస్తుంది, తెగిపోతుంది. అది ఇలా చేత్తోటి చూస్తే కనుక ఇలా సన్న తీగలాగా వచ్చి తెగిపోవాలి. అది తెగకుండా ఫుల్గా పెద్ద తీగ వచ్చిందంటే అది కూడా కరెక్ట్ కాదు. ఆ తీగ తెగాలి, అదే సన్న తీగ పాకం అంటారు. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బూందీ ఫ్రై చేయడానికి నూనె కూడా రెడీ పెట్టేసుకొని ఇప్పుడు బూందీ తయారు చేసుకుందాం. బూందీకి మనకి శనగపిండి వాడి చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొంచెం బియ్యపిండి వాడతారు. నేను ఎప్పుడు వాడలేదు. శనగపిండితోటే డైరెక్ట్గా నూనె పోసేసుకొని వేడి చేసి ఈ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. శనగపిండిలో మనం చిటికెడంత ఉప్పు వేయడం వల్ల మనకి టేస్ట్ బాగా పెరుగుతుంది, కానీ ఎక్కువ వేయకూడదు. ఇంత చిటికెడు ఉప్పు వేసుకోండి. దీంట్లో తగినంత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొంచెం ఫస్ట్ పోసుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకొని తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు అయిందనుకోండి, పలసగా అయితే మళ్ళీ పిండి వేయాల్సి ఉంటుంది. అందుకని ఇది కలిపేటప్పుడు ఇది మనం ఫస్టే జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ముందు దానా ఏమీ లేకుండా ఉండాలంటే ఫస్ట్ ఇట్లా గట్టి పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. ఇలా గట్టి పేస్ట్లా కలుపుకున్నప్పుడు ఆ దానాలన్నీ విరిగిపోతాయి. అదే కనుక నీళ్ళు ఎక్కువ పోసి కలిపేసామనుకోండి, ఆ దానాలు విరగవు. తర్వాత మనం బూందీ గరిటెతో వేసేటప్పుడు అవి చుక్కలుగా కింద పడకుండా ఉంటాయి. బూందీ వేయడానికి కూడా చాలా గరిటెలు ఉంటాయి. ఇది చిల్లు కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇక్కడ పిండి అంత పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని వేసుకునేటప్పుడు పెద్ద పాత్ర తీసి వేయకుండా ఇలాంటి చిన్న గరిటెతో మనం వేసుకొని చూసుకోవాలి. సో ఈ హైట్ నుంచి ఒక డ్రాప్ వేసి చూడండి. ఆ డ్రాప్ మనకి పై దాకా తేలాలి. ఇలా బుడగలా ఉబ్బలేదంటే నూనె ఇంకా వేడెక్కలేదన్నట్టు. సో ఫస్ట్ మనకి ఆ వేడి వచ్చేంత వరకు ఆగి అప్పుడే మన బూందీ వేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం సేపు ఇంకా కొంచెం వేడి ఎక్కనిద్దాం. పెద్ద చిల్లుల గరిటె రెడీగా ఉంది. ఓ చిన్న గరిటె పోయడానికి తీసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ పైన చూడండి ఒక్కొక్క చుక్క పడాలి. ఎక్కువ పడింది అనుకోండి మనకి పిండి బాగా పల్సగా ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఒక్కొక్క చుక్క దానంతట అదే పడుతుంది. ఇంకా కొంచెం చిక్కగా ఉన్నా పర్లేదు. సో ఈ పిండిని లైట్గా ఇలా పోసుకొని చూడండి చక్కటి బూందీ మనకి రెడీ అవుతుంది. సో ఇందులో రంగురంగుల బూందీలు మనం చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇంకొక టెక్నిక్ ఏం వాడతారంటే అది మరీ చిక్కగా ఉందనుకోండి ఇలా గరిటెతో కొడతారు. అలా కొట్టాల్సిన అవసరం లేకుండా కూడా మనం చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి మనకి మన బూందీ చాలా చక్కగా రౌండ్గా వస్తుంది. చూడండి ఇప్పుడు దీనికి కావాల్సినంత వేగిన తర్వాత మనం తీసి డైరెక్ట్గా మన షుగర్ సిరప్ ఇక్కడ రెడీగా ఉంది. ఈ షుగర్ సిరప్లో వేసేసుకుందాం. అన్నీ అయిన తర్వాత కలిపేసి కూడా మనం తీసేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా చేయక్కర్లేదు, లైట్గా ఇలా చూడండి అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసి మనం పక్కన వేసేసుకుందాం. ఆహా, బూందీ 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 చూడండి ఎంతో సింపుల్. మనం కారా బూందీ అన్నీ ఇలాగే చేసుకుంటాం. కాకపోతే స్వీట్ బూందీ దాంట్లో ఉన్న మజా మనకి పండగ అంటే పండగలాగా ఉండాలి. మన
అద్భుతం. చూడండి అంత బూందీ ఇందులో వేసేయండి. ఇందులో రంగులు రకరకాలుగా కూడా వేసి చేస్తారు. మీకు ఏ రంగులు కావాలంటే ఆ రంగులు చేసుకోవచ్చు. కానీ పిల్లలకి కుంకుమ పువ్వు రంగుని వేసి చేసుకోవడం కోసం కొంచెం కుంకుమ పువ్వు రంగు ఇక్కడ తీసుకున్నాను. ఈ పిండిని దీంట్లో వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చే ఆ బూందీ రంగు కొంచెం ఆ కుంకుమ పువ్వు రంగు వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మన చిల్లుల గరిటె తీసుకుందాం. ఇదే పిండిని జాగ్రత్తగా ఇలా వేద్దాం. అలా చుక్కలుగా దాంట్లో పడనిద్దాం. అయితే హైట్ కూడా చాలా ముఖ్యం. మరీ ఎక్కువ హైట్ నుంచి వేయకండి. ఇప్పుడు చూడండి నాకు ఉన్న ఈ పిండి అంతా చక్కగా కిందికి వెళ్ళేసి మన బూందీ తయారవుతుంది. నెక్స్ట్ రౌండ్ మనం కొంచెం అంతా ఎరుపు రంగు యాడ్ చేసి మనం చేద్దాం. ఉన్న కలర్లో ఇంకొక ఎల్లో కలర్ యాడ్ అవుతుంది. న్యాచురల్ కలర్లో ఈ ఎల్లో కలర్, తర్వాత రెడ్ కలర్ వేసుకుందాం. అలా మనకు నచ్చిన రంగులతోటి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే పిండిలో మనం రెడ్ కలర్ వేసుకుందాం. మీకు నచ్చిన రంగులో మనం చేసుకోవచ్చు. ఆహా, చిటికి మరీ పైనుంచి వేయకుండా. అయ్య బాబాయ్, నేనే కదలపకూడదు. ఇది కదిలిపితే అవి ఇప్పుడు ఫస్ట్ ఎల్లో ఆ కాంబినేషన్లో భలే ముచ్చటగా తయారవుతున్నాయి. వేసిన పిండి ఒకేసారి కొంచెం ఎక్కువగా వేసేసుకుంటున్నా. ఆహా, పర్ఫెక్ట్. చాలు. ఇప్పుడు మనకి రెడ్ కలర్, ఎల్లో కలర్, లైట్ కలర్ బూందీలు రెడీ. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వీటన్నిటిని కలిపేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్ బూందీ, ఎర్ర కలర్ బూందీ. ఇలా రకరకాల రంగుల వేసుకొని ఈరోజు చేసుకుందాం. నా దగ్గర బాదాం, జీడిపప్పు, కిష్మిష్ ఇవన్నీ లాటరీ లాగా ఎవరికి పిల్లలకి వస్తే వాళ్ళకి. సో ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలా తిరిగి ఎంజాయ్ చేయడానికి. చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ బూందీ అంతా రెడీ అవ్వగానే మన పాకం కూడా రెడీగా ఉంది. దాంట్లో వేసేసుకుందాం. ఎర్ర బూందీ లడ్డు మరోసారి చేసుకుందాం. ఇప్పుడు చూడండి కిష్మిష్ కూడా అన్నీ బుగ్గల్లా ఉబ్బిపోయాయి. స్టవ్ కట్టేద్దాం. అన్నీ మనం వేసేసుకున్నాం. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకుంటే మనకి పొడిగా ఇవి తయారవుతాయి. సో ఇవి తీసుకొని మనం ఇంకొక బౌల్లో దీంట్లో నుంచి తీసేసి పెట్టేసుకొని ఇవి పొడిగా వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. మన బూందీ రంగుల బూందీ రెడీ. పర్ఫెక్ట్గా ముత్యాల్లా మెరుస్తూ దాంట్లో జీడిపప్పు మనకి అన్నీ. అయితే కొంచెం ఆరడానికి టైం పడుతుంది, కానీ ఈ బూందీలో ఉన్న మజానే అది. తినేటప్పుడు ఎలా ఒక్కొక్క బూందీ ఇలా చిన్నపిల్లలు ఇలాగే తింటారు. వాళ్ళకి చిన్న ఆనందాలే గ్రేట్గా ఉంటాయి. ఒకప్పుడు జోబులో మురమరాలు పెట్టుకొని కొంచెం శనగలు పెట్టుకొని తినుకుంటూ వెళ్ళి ఎంతో గొప్పగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఆనట్లేదు. కానీ ఇంకా మన ఊర్లలో వెళ్ళి మనం చూస్తే కనుక అద్భుతమైన మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు ఊర్లలోనే కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం స్పెషల్ చిన్ననాటి జ్ఞాపకాలతో నేను చేస్తున్న స్వీట్ బూందీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా తగినన్ని నీళ్లు పోసి ప్యాన్ లో షుగర్ తీసుకొని యాలకులు దంచి అందులో వేసి మనకి ఆ షుగర్ సిరప్ సన్న తీగ పాకం వచ్చేంత వరకు చేసి ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, చిటికెడంత ఉప్పు, తగినన్ని నీళ్లు చూపించిన విధంగా చేసి ఆ బూందీకి బ్యాటర్ మనం తయారు చేసుకున్నది కావలసినంత చిక్కగా ఉంచుకొని నూనె వేడెక్కిన తర్వాత చిల్లు గరిటెల మీద చూపించిన విధంగా ఆ బ్యాటర్ పోసి మన బూందీ తయారు చేసుకోండి. ఆ తయారైన బూందీని ముందుగా తయారు చేసిన షుగర్ సిరప్ లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. అవి ఒక 10 నిమిషాల తర్వాత పొడిగా అది పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇది గణతంత్ర దినోత్సవానికి స్పెషల్ గా చేసుకొని మీరు ఎంజాయ్ చేయవచ్చు. చేసుకోవడం చాలా ఈజీ, తినడం అంతకంటే సూపర్ గా ఉంటుంది.